సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైజ్. వన్స్ అగైన్ అందరికీ మాత్రం హ్యాపీ పొంగల్. నిన్న మాత్రం అయితే ఫుల్ మూడ్ ఆఫ్ ఉండే గైజ్. రీజన్ ఏందో మీరైతే వీడియో వస్తే తెలిసి ఉండొచ్చు. మేము ఫస్ట్ అవర్ అయితే అక్కడ ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్ళినాం. సెక్యూరిటీ గారు మాత్రం మాకైతే లోపలికి వెళ్ళే గైజ్. ఇంకా పైగా డబ్బులు కూడా అడిగిన, మాకైతే నచ్చలేదు అది. సో ఈరోజు విషయం వచ్చేసి, సో మా మమ్మీ డాడీ రాత్రి అయితే మురుకులు రెడీ చేసినారు కదా. ఎంత టేస్ట్ ఉంటాయంటే గైస్, నిజం చెప్తున్నా. సంక్రాంతికి తప్ప మిగతా రోజులు ఆ మురుకులు అయితే రెడీ చేయరు మా ఇంట్లో. సో టైం చూసి ఆల్మోస్ట్ అయితే 4 అయిపోయింది. సో నేను తినే టైంకి వెళ్ళే టైంకి అయితే గిరాకీ అయితే వచ్చింది. మనమైతే జల్లి ఇంటికి వెళ్ళి మన లంచ్ కంప్లీట్ చేసి వచ్చేసాం గైస్. ఈరోజు సంక్రాంతి కానీ, సో నాకు గిరాకీ ఉంది కాబట్టి మళ్ళీ నేను షాప్ రావాలనుకుంటున్నా. రేపు అసలు పండుగ నాకు స్టార్ట్. ఎందుకంటే మధ్యాహ్నం బంద్ చేసి ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాను గైస్. ఎందుకంటే నాకైతే మటన్ చికెన్ రేపే ఉంటాయి. ఈరోజు అయితే పొంగల్ కాబట్టి ఉండరు. ఈరోజు అయితే మా కర్రీ చేస్తారంట గైస్. ఇంటికి వెళ్ళి అయితే కూర్చోం మా మమ్మీ ఏంటి. సో హే గైస్, టైం చూస్తే మాత్రం ఆల్మోస్ట్ మాత్రం 5:30 అవుతుంది. ఈరోజు మాత్రం చాలా లేట్ వచ్చేసిన. మన వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉంది, హై అయిపోయింది గైస్. సో కేరళ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గైస్. నేను వచ్చి గంట సేపు నుంచి తినకుండా మూవీ చూస్తున్నా. సో మన కృష్ణునికి కూడా ఒకసారి హై చెప్పేసి అని వాల్ పైన ఎంత మంచిగా చూసినా మన కృష్ణుడు కూడా. సో ఈరోజు అయితే పండుగ భోగి తెలిసిందే కదా. సో లంచ్లో స్పెషల్ వచ్చేసి కీరా అండ్ క్యారెట్, మీకైతే తెలిసిందే. సో వైట్ రైస్, ఇంకా మన ఆలుగడ్డ కర్రీ అంట కదా మా మమ్మీ వేసింది. మా మమ్మీ మాత్రం అయితే ఫుల్ బిజీ ఉంది అక్కడ సైడ్. సో ఇప్పుడే ఒక పతంగ్ దొరికింది గైస్. మా మమ్మీ నా కోసం తీసి పెట్టింది. చూసినారా, ఇదైతే మాంజాతో ఉంది గైస్. సో రోడ్ మీద వెళ్ళేటప్పుడు కేర్ఫుల్గా వెళ్ళండి గైస్. ఇక మాంజా అయితే చాలా డేంజర్గా ఉంది. సో మన మీద రేపైతే ఎగిరేసాం. సో ఇంకా మన తానైతే ఇక పతంగులు అయితే ఉన్నాయి గైస్. ఇగో కనిపిస్తుంది కదా, 1 2 3 పతంగులు ఉన్నాయి గైస్. అదొకటి 4 పతంగులు అయితే ఉన్నాయి. రేపైతే ఎగిరేసాం. సో మా డాడీ మాత్రం అయితే ఫుల్ రెస్ట్ చేసుకుంటున్నాం గైస్. ఈరోజు అయితే వర్క్ దొరకలేదంట. సో మా మమ్మీ మాత్రం బయట ఉంది. ఒకటే మీటింగ్ ఉంటుంది గైస్ ఇక. సో మనం కూడా ఏమన్నా రాదు. ఇక మన పూల చెట్లు కూడా మళ్ళీ పూలు అయితే అవుతున్నాయి కదా. సో చాలా మనమైతే జల్దీ లంచ్ చేసి ఇక వెళ్ళిపోదాం గాయస్. బయట మాత్రం చూడొచ్చు, మా మమ్మీ మాత్రం కష్టపడి ముగ్గేసింది. హ్యాపీ పొంగల్ అని మాత్రం మక్క మాత్రం రాసింది కదా. మా డాడీ సైకిల్ నా బండి అయితే ఉంది గాయస్, చూడొచ్చు. సో పొద్దుగా లేచినాం, చాలా నీట్ ఉంది. సో ఇప్పటి వరకు అయితే మొత్తం జరిగిపోయింది. సో స్కైలో అయితే చూడొచ్చు, పతంగులు అయితే చాలా తక్కువ ఎగురుతున్నాయి గాయస్. ముగ్గు మాత్రం అయితే చాలా. సో ఇంటికి వచ్చేవారు గ్యాస్ టైం చూడవచ్చు. సో 9:30 అయింది. నేను మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళు ఆ బిల్డింగ్ పైన ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చిన. ఎగ్జాక్ట్ టైం 9:31 అవుతుంది. సో మా మమ్మీ మాత్రం అయితే ఇంకా మెల్కలు ఉంది గాయస్. నేను లేకుండా అయితే మా మమ్మీ వాడుకోదు. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి పొద్దుగాల వండిన కర్రీ. సో వైట్ రైస్ నాకైతే అవి నచ్చదు కాబట్టి మా మమ్మీ అయితే ఎర్రపప్పు తీసింది. అందులో మాత్రం నా గుడ్డు బాయిల్డ్ ఎగ్ అయితే కంపల్సరీ అయితే నేనైతే వేడి చేసుకున్నాను గాయస్. ఇంకా అవుతుంది ప్రాసెస్. ఇంకా 5 నిమిషాలలో మన బాయిల్డ్ దగ్గర అయితే రెడీ అయిపోతుంది గాయస్. బయట మాత్రం సన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ టైంకి కూడా రాత్రి పతంగులు అయితే ఎగిరేస్తున్నారు. సో ఇవేంటివో నాకైతే అర్థమవుతుందిలే గాయస్. వీటితో అనుకుంటా వంటలు మన ఈరోజు సంక్రాంతి స్పెషల్ కర్రీ రెడీ చేస్తారంట వీటితో. సో ఇదైతే మన 3 దగ్గర చాలామంది అయితే అమ్ముతున్నారు గాయస్. ఆంధ్రలో 3 దగ్గర అయితే. సో ఇవైతే సేమియాలు ఐడియా ఉంది. సో పూరీలు ముడుకులు అయితే ఈ నైట్లో తినవచ్చు గాయస్. నేను తింటే మాకు ఆయిల్ ఫుడ్ పడదు కాబట్టి మేమైతే రిస్క్ తీసుకోం. సో అయితే వాళ్ళు నేను తినే టైంలో మాత్రం అయితే టీవీ చూడ గాయస్. నాకైతే టీవీ చూసి అలవాటు చాలా తక్కువ. సో ఫ్రిడ్జ్లో మాత్రం తినే ఐటమ్స్ ఏం లేవు అనుకుంటా. సో అన్నీ గతం అయిపోయినాయి, ఏం లేవు గాయస్. మొత్తం అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. క్యారెట్, కీరా, పాలు, ఒక గుడ్డు తప్ప లైట్ ఏం లేవు. సో మన గుడ్డు అయితే ఇక బాయిల్డ్ అవుతుంది గాయస్. ఒక 2-3 మినిట్స్లో అయిపోవాలి. ఎందుకంటే మార్నింగ్ పండుగనే. ఇంకా రేపు మార్నింగ్ మండికి వేస్తుంది గాయస్, కూడా మండి. సో చూద్దాం ఇక మన లక్ ఎట్లుంటుందో. ఇది ఎంతసేపు పడుతుందేమో గాయస్. ఫుల్ ఆకలి అయితే. నాదే మిస్టేక్, మా ఇంట్లో చెప్పలేదు నేను ఫస్ట్ నుంచే. చెప్తే జల్లి అయిపోతుండే. సో కృష్ణుని బొమ్మ అయితే చూడొచ్చు కదా, దూరం నుంచి ఎంత లుక్ కొడుతుంది కదా. సో అక్కడ మాత్రం చూడొచ్చు, మా మమ్మీ మాత్రం ఎంటికలకే తీసుకుంది బొగానలు చిన్న బిర్యానీది. వాటిపైన మాకు ఒక చిన్న చిక్కు వచ్చింది అక్కడ. ఏంటంటే వాటిపైన మూతలు అయితే లేవు గాయస్. మా మమ్మీ ఒకరోజు అలా మాత్రం బిర్యానీ చేస్తా అంటుంది. అలాంటి గిన్నెలు, అలాంటి బొగానట్లనే కదా బిర్యానీ లుక్ ఉంటుంది. సో చూసాం మా మమ్మీ ఎప్పుడు చేసి పెడతాదో. ఆమె అయితే మా మమ్మీ అయితే ఆల్మోస్ట్ అయితే పడుకుంది. సో మన గుడ్డు కూడా కావడానికి వచ్చేసింది గైస్. ఇక తీసేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో.
గుడ్ నైట్, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ గైస్. రేపైతే సంక్రాంతి పండుగ. సో రేపైతే మొత్తం మా ఇంట్లో మొత్తం నాన్ వెజ్ ఉంటుంది గైస్. రేపు మార్నింగ్ అయితే జల్దీ లేవాలి. సో వన్స్ అగైన్ గుడ్ నైట్, బాయ్ బాయ్ అండ్